హాయ్ అండి. కొత్తగా ఒక రియాలిటీ షో అనేది స్టార్ట్ అయింది. 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అని చెప్పేసి. ఇది ఫస్ట్‌గా ఏంటంటే జియో హాట్‌స్టార్‌లోనే వస్తదనుకున్నారు. కానీ ఇప్పుడు స్టార్ మాలో కూడా వస్తుంది ప్రతిరోజుని. ఈరోజే అది లాంచ్ అయితే అవ్వడం జరిగింది. ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌లోని 10 మెంబర్స్ అంటే 10 కపుల్స్ మాత్రం వస్తారు. ఈ 10 కపుల్స్‌లో ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళనేది ఎలిమినేట్ అయిపోతారు. తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. సేమ్ 'బిగ్ బాస్' లాగే ఉంటుంది. కానీ 'బిగ్ బాస్'లో అయితే వంట అక్కడే చేసుకునేవాళ్ళు. కానీ వీళ్ళకేంటంటే వంట చేసి ఇస్తారు. వీళ్ళు వంట చేసుకునే అవసరం లేదు. వచ్చినది శుభ్రంగా తినేయడమే. కానీ 'బిగ్ బాస్' కన్నా ఎక్కువ ఫైట్సే అవుతున్నాయని చెప్పేసి తెలిసింది. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారండి. ఫస్ట్ రోజే లాంచ్ అప్పుడే ఒకళ్ళని ఎలిమినేట్ చేసేయడం అయితే జరిగిపోయింది. ఎందుకంటే అందరూ ఒకళ్ళకి ఓటింగ్ వేయడము, దాంతో ఒకళ్ళనేది ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత 3 వీక్స్ అయిపోయింది కనుక 1 బై 1 చప్పున ముగ్గురైతే ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఈసారి 'బిగ్ బాస్' కన్నా ఎక్కువగా దీనికి రీచ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. 5థ్ వీక్ నుంచి ఏంటంటే దీనికి ఓటింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మనం అంటే 'బిగ్ బాస్'లో లాగా ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు విన్ అవుతారంట. దీనికి ప్రైజ్ మనీ కూడా 50 లాక్స్ అని అంటున్నారు. మరి దీనికి రివ్యూ ఇద్దామని అనుకుంటున్నారు. మీరేమంటున్నారు? ఇవ్వమంటారా? వద్దంటారా? ప్లీజ్ లైక్ చేసి చెప్పండి. ఈ వీడియోని మరికొంతమందికి రీచ్ అవ్వాలి అంటే ఈ షో గురించి తెలియాలి అనుకుంటే మీరు షేర్ కూడా చేయండి ప్లీజ్. ఈ షోలో ఫస్ట్ లీడ్లో ఉన్నది ఎవరు అంటే ప్రియాంక జైన్ అండ్ శివ్ అంట ఉన్నారు వీళ్ళిద్దరూని. మరి మీరేమంటారు? వీళ్ళు గెలవాలనుకుంటారా లేదా వీళ్ళు కాకుండా ఇంకెవరైనా గెలవాలని మీరు అనుకుంటున్నారు? ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇవ్వాలని మీరు కోరుకుంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.